సరుకులిచ్చేటోడు ఈయనంటండు, ముందు పోతే నువ్వు వెనకేమో. ఏంటి షాక్ అయ్యారా? అది వాడి కళ, ఇది నిజం. మామూలుగానే అందరు కలలు కంటూ ఉంటారు, అందులోనూ మన మిడిల్ క్లాస్ అబ్బాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూస్తున్నారుగా, వీడి పేరు నందకిషోర్. ఆ కృష్ణుడికి 16,000 మంది గోపికలుంటే ఈ నందకిషోర్కి 16 EMIలు ఉన్నాయి. అదిగో అమ్మ పూజ చేస్తోంది. అప్పుల స్ట్రెస్ పోవడానికి దేవుళ్ళనే స్ట్రెస్ పెడుతోంది. ఇక ఈయనే నందు వాళ్ళ నాన్న. లైఫ్ అంతా కష్టపడి పిల్లల్ని పెంచి చదివించి పెద్ద చేసి ఇప్పుడు అప్పులు చేసి రిటైర్ అయ్యారు. ఈ మేడమే మన హీరో గారి చెల్లి. హాఫ్ మైండ్తో గ్రాడ్యుయేట్ చేసింది, కానీ ప్యాషన్లో మాత్రం కన్ఫ్యూజన్. మొన్న సింగింగ్, నిన్న వ్లాగింగ్, ఈరోజు మ్యూజిక్. ఇక తెల్లారితే అన్నయ్య కలెక్టర్ చదువుతా ఫీజు కట్టరా అంటుంది. ఈ ఫ్యామిలీ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే బుక్ రాసినా సరిపోదు, కానీ మీరే చూడండి. ఒరే అన్నయ్య, పేస్ట్ అయిపోయిందిగా. ఏంటిది పేస్ట్ అయిపోయింది. ఏది పేస్ట్? పడేసినాడు. ఈడ పడేసిన తేపో పోయి నాడు తేపో. ఏముందా తింటున్నావా? పేస్ట్ తింటారా? పోయి కత్తెర తేపో. సుత్తిలతో ఏం చేస్తావు? చూసి నేర్చుకో. మళ్ళా వారం దాకా నీకు అదే పేస్ట్. వీళ్ళు ఏముందని వారం వస్తుంది. వస్తుంది ఇగో చూడు, ఇగో ఈడగో ఈడ ఇదంతా ఇంత గిత్తో పెట్టుకో, ఇంత పెట్టుకోరా. నికృష్టుడా, దరిద్రుడా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మా అన్నయ్య నాకు గిటార్ కొని ఇవ్వబోతున్నారు. మీరే చూడండి. గిటార్ ఏంటది? లేదు కొని 1 year అవుతుంది. ఒక్కసారి అన్న వాడిన వాదాన్ని లేదు. ఇప్పుడు గిటార్ కొని ఇటు పెడతావా అటు పెడతా? ఎక్కడ సైడ్ పెడదామని డెకరేట్ చేద్దామని గిటార్ అడుగుతున్నావు. చిన్న ఉంది, వాయించేస్తలేదు. చిన్న ఉందా? బయటికి వెళ్ళి తొక్కుడు బిల్లు ఆడుకోపో. మా టిఫిన్ తీసుకురా. మమ్మీ నాకు కూడా టిఫిన్. రిమోట్ ఏది? ఒరే అన్నయ్య, టీవీ వస్తలేదురా. ఆన్ చేస్తే వస్తుంది. ఒరే అన్నయ్య, ఈ టీవీ రాదు కానీ కొత్త టీవీ కొను. ఇప్పుడు నీకోసం కొత్త టీవీ కొని నేను ఇంకో EMI యాడ్ చేసుకోవాలా? కార్తీక దీపం సీరియల్ చూడాలరా నేను. నువ్వు నీ సీరియల్ పిచ్చి. వచ్చి టిఫిన్ తిని. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కొత్త టీవీ. బుక్ చేసుకో మంచిగా బుక్ చేసుకో. అదేమన్నా చాక్లెట్ బుక్ చేయగానే రానికి. నాకేమో చిన్న దోశ, అనేకేమో పెద్ద దోశ. అక్కడ కష్టం చేసి జీతం తెచ్చిస్తున్నాడు కాబట్టి పెద్ద దోశ. నువ్వేం చేస్తున్నావు? నీకు పెద్ద దోశ. ఎప్పుడు తిండే కాదు, చదువు మీద కూడా పెట్టు. నీ పని తర్వాత చెప్తారా? సరే చదువుకుంటా కానీ ఆన్లైన్లో టీవీ బుక్ చేసిరా.
అరే నిజమేరా, కొత్త టీవీ కొందాము, సీరియల్స్కి ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇచ్చిన దోశకే ఇన్ని త్వరలు ఉన్నాయి, ఇంకా నా జీతానికి ఎన్ని త్వరలు ఉన్నాయి ఆలోచించమ్మా. ఇంకో కొత్త టీవా? అన్నయ్య ఇండిపోయిన షూస్ పగిలిపోయిన బ్యాగ్ వేసుకుని ఎన్ని రోజులు ఉంటారు? ఇంకా కొత్తవి కొనుక్కోవా? కొత్త ఏం కొత్త ఎందుకు కొత్త? నిన్న పడ్డ జీతం ₹1 లేదు తెలుసు, అన్ని ఈఎంఐలకే అవుతుంది. కానీ కొత్త అనుకోవాలి నేను ఫస్ట్ లోపల కాను. కొనకపోతే కొనకు, ఎందుకు అట్లా కారుస్తున్నావు గజ్జలేసినట్టు? బాబు టైం ఎప్పుడైందా? తెలుసు చోర్బాజాలో ఉన్నారు కదా సార్ మొన్న. ఆపరా, టైంకి ఎప్పుడు ఆఫీస్కి వచ్చావా? చాలా ఎప్పుడు టైంకి వచ్చిరా సార్ మీరు? టైంకి ఆఫీస్కి రమ్మంటారు. సరే 5 నిమిషాలు అయిపోయింది, పోయి వర్క్ చేసుకోపో. ఏదో ఒక రోజు రిజైన్ చేస్తేనే నా వాల్యూ తెలుస్తుంది. ఈ సిస్టమ్ నాకంటే ఎక్కువ కష్టపడుతుందిరా. రిటైర్మెంట్ ఇయ్యరా బాబు. మనకి హెచ్ఆర్కి పెళ్లి కాలేదు ఎందుకురా? సింపుల్, మన ప్రెషర్స్ రిజెక్ట్ చేస్తాం, అందరినీ రిజెక్ట్ చేసి కూడా పోతున్నాం, అందుకే పెళ్ళి అయితే. మీరా బాబు కబడ్డీ అయిపోయిందా? అవట్లేదా? నువ్వు హెచ్ఆర్ పెళ్లి గురించి మాట్లాడావు కదా, సెక్యూరిటీ క్యామ్లో చూసి వచ్చా. మన కెమెరాలకు మైక్ ఉంది లేరా? దేవుడా, మీరు వర్క్ చేసేది తక్కువ ఉంది, హెచ్ఆర్ మీద జోకులు వేసేది ఎక్కువ ఉంది. ఫస్ట్ వర్క్ చేసుకోరే. లేట్ అయిందా? శాలరీ కాదురా, ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అంట. టుడే ఈఓడి కంప్లీట్ చేయాలి. సార్ ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ ది డేనా? మనకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పని చేయి. ఈడి ముఖానికి ఇంగ్లీష్ ఒకటి. అరే పవర్ పోతే బాగుండ్రా, బాధ నాకు. పవర్ ఆఫ్ అయినా మనకి ఇన్వర్టర్ ఉందిరా, మనకు వర్క్ తప్పదు. అది కూడా ఉంది ఇంకా మనకు. 3 hours later. నేనమ్మ ఏం సతాయింపురా బాబు ఇది. చెప్పరా? ఎక్కడున్నారా? బండి అయిపోయింది ఇక్కడ. అయ్యో మళ్ళీ అయిపోయినా పద బండి. లొకేషన్ పెడుతున్నాడు. లొకేషన్ వస్తాం. ఎన్ని రోజులు పడతావరా ఇంటి డబ్బు బండి? ఏమన్నా బండి తీసుకున్నా ఏమైనా మాట మాట్లాడకు, వాళ్ళు ఇప్పటికీ ఈఎంఐలు గట్టి వస్తున్నా. ఇక పోందా? వస్తున్నా బండి పక్కకు పార్క్ చేసి వస్తా. బా ఏం హ్యాండ్ ఇచ్చిందిరా బైక్ ఇవ్వాలా? కరెంటు బిల్లు, ఫ్రీ కరెంట్ కూడా బిల్లు కొడుతురా? $2617. దోమా 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 ఫ్లయింగ్ దోమా దోమా ఫ్లయింగ్ దోమా 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 ఐ హేట్ దోమా. చెల్లమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావమ్మా? ఐరన్. తెలుసు, ఇది ఏంటో తెలుసా అమ్మ? ఒకసారి కరెంట్ బిల్లు. కరెంట్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? ఫ్రీ కరెంటే కదరా అన్నయ్య. ఫ్రీ కరెంటా? దానికి లిమిట్ వస్తుంది. ఎందుకు అట్లా కరుస్తున్నావురా? పని చేయడానికి ఫస్ట్ నువ్వు. అమ్మా ఏం చేస్తున్నావు? పచ్చడి రుబ్బుతున్నారా? పచ్చడి చేస్తున్నా. రోలు రోకలు ఉండగా మిక్సీ ఎందుకు వాడుతున్నావు? చెయ్యి పోయి ఉండగా కుక్కర్ ఎందుకు వాడుతున్నావు? ఫ్రీ కరెంటే కదరా? ఫ్రీ కరెంట్ లిమిట్ ఉంటుంది. ఇక ఎంత వచ్చింది చూడు బిల్లు. పచ్చడి సగం రుబ్బిండ్రా, గాడిది బంద్ చేసిపోతావు మధ్యలో. ఇంకా పని చేయలేను. ఇప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్ ఇది. ఏం డ్రెస్ ఇప్పుడు?
నైట్ డ్రెస్ని కూడా ఐరన్ చేస్తా. ఈ డ్రెస్ని స్నాప్ పెట్టుకోవాలని నాకు ముడతలు ముడతలు ఉంది. అరే నందు, ఏం లేదు. దుకాణంలో పోయి నిమ్మకాయలు తెపోరా. సండే కూడా రెస్ట్ చేయరన్న, కనీసం పండుకోలే కదా ప్రశాంతంగా. సరే ఈ హ్యాండ్ ఇచ్చింది వృద్ధి వల్ల. అరే ధనుష్ నిమ్మకాయ లేరా? నిజానా శతాగిట్లా చేస్తున్నావు ఏంది అప్పులు అని? ఈ చేతవాడి చేస్తే అప్పుడు పోతే బాగానే ఉండవు. ఇదిగో అన్న నీ సమాన్. ఎంత అయిందిరా? ఇది మొత్తం 120 అయింది, 2 నిమ్మకాయలు ఎక్స్ట్రా. రౌండ్ ఫిగర్ వేసుకొని 8 రూపీస్కి ఇచ్చాయి. నువ్వు ఏ ఫిగర్ చేసినా ₹1 కూడా తగ్గదు ఇలా. డిస్కౌంట్ కాస్త అడిగినట్టే ఫీల్ అవుతుంది మీరు. అరే ఎంత మంచి బైక్ ఉన్నాక గడ్డ ఒప్పుకుంటే మీద దిగుతాయిందిరా బాబు నువ్వు. ఆ బైక్ రిపేర్ వచ్చింది, అందుకే చెత్త తీసుకొని వచ్చిన. ఏమన్నా నిమ్మకాయలు? అవును నిమ్మకాయలు ఏందేమన్నా? బిర్యానీ ఏమన్నారు డాడీ? బిర్యానా? చికెన్ పైసలు ఎక్కడే మీకు? సర్ప్రైజ్. ఏంటిది ఏడెత్తుకొచ్చినారేమో? ఎందుకు ఎత్తుకొస్తాం? కొన్నాం ఏడా? ఎందుకు రిపోర్ట్ ఆన్లైన్లో. ఒకసారి అటు చూడు. ఇది ఎప్పుడు కొన్నారు? సెటప్ బాక్స్ కూడా ఉన్నాయి ఇంకా. అది ఎప్పుడు కొన్నారు? ఎవరు కొనుక్కొచ్చారు అది? ఇక్కడనే నేనే ఇప్పుడు చేపించిందా మరి సెట్ అయిందా? పైసలు ఎక్కడే మీకు? ఈఎంఐ తీసుకున్నాను, మెసేజ్ రాలే ఇంకా. ఇంకొక ఈఎంఐ